చిన్నయ్య గారు, ఆస్తున్నోడు కాదు మనసున్నోడే మహారాజు. నా దృష్టిలో మీరు ఒక్కరే గొప్పళ్ళు. మనం మనుషులం కుకుటేష్. మానవత్వంతో ఆలోచించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది లేనప్పుడు మనం మృగాలతో సమానం. నువ్వు స్వీట్ తిను, చాలా బాగుంది. థ్యాంక్స్ అయ్యా. కాదంబరి, నువ్వు చేసిందేం బాగోలేదు. నేనేం చేశాను? నాకు వంట చేయటం కూడా రాదు కదండి. జోకులు వేయడానికి ఇది సమయం కాదు. నీలవేణి చెల్లెల్ని ఎందుకు కొట్టావు? అది చేసిన పనికి శిక్ష. సమయానికి స్పందించినందుకు సంతోషించకుండా ప్రశ్నిస్తారేంటి? అలా చేయడం తప్పేమి కాదు. పాపం ఆ అమ్మాయి ప్రేమతో నీకు స్వీట్ తినిపించబోయింది. అందులో తప్పే ఉంది? ఐ హేట్ ఇట్. నీకు ఆ స్వీట్ నచ్చకపోతే వద్దని చెప్పాల్సింది. ఇంకాపుతారా? నాకు స్వీట్ నచ్చలేదని చెప్పట్లేదు. అలాంటి వాళ్ళు నన్ను తాకితేనే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నాను. అందులో తప్పే ఉంది కాదంబరి. చిన్నపిల్ల ప్రేమతో తినిపించాలనుకుంది. నువ్వు పెద్దదానివిగా ఆ మాత్రం సర్దుకుపోలేవా? ఆ మాత్రానికే కొట్టేస్తావా? అసలు మీరేం మాట్లాడుతున్నారేంటో మీకు అర్థమవుతుందా అండి? అవునులే, నా మాటలు నీకు అర్థం కావులే కాదంబరి. నువ్వు వాళ్ళని హీనంగా చూడటం నాకసలు నచ్చలేదు అంటున్నాను. నీ తీరు మార్చుకోకపోతే చాలా నష్టపోతావు. వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయి, కానీ ఇలాంటి బంధాలు బంధుత్వాల మధ్య లాభ నష్టాలు ఏమీ ఉండవు. దానివల్ల నాకొచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎంత కాదన్నా భద్రయ్య మనకు వియ్యంకుడు. ఇంకా వాళ్ళని పనివాళ్లాగా చూస్తే ముందు ముందు చాలా ఇబ్బంది పడతావు కాదంబరి. వాళ్ళు పనోళ్లే. మీరు అనుకున్నంత మాత్రాన వియ్యంకులైపోతారా? మొన్నటిదాకా మన ఇంటికి భద్రయ్య వాచ్మెన్ గా పనిచేశాడు. మనం వద్దంటే బహుశా ఇంకో దగ్గరకు వెళ్లి వాచ్మెన్ గా పనిచేస్తాడు. నీలవేణి మన ఆఫీసులో పని చేస్తుంది. ఆ ముసల్ది 4 ఇళ్లల్లో అంట్లు తోముకుంటుంది. పనోళ్లే కదా. ఇంకా వాళ్ళ మీద డౌట్ ఉందా? వాళ్ళకి తిన్నదారక్క ఇదిగో ఇలా వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు. మీకు పని లేక ఇలాంటి వాళ్ళని సమర్థిస్తున్నారు. చెప్పావులే, ఆ మాటకొస్తే మనము పనోళ్ళమే. వాళ్ళేమన్నా మన కొడుకుని వలేసి పట్టుకున్నారా? నీ కొడుకే చెప్పా పెట్టకుండా తన మెళ్ళలో తాళి కట్టాడు. తన స్థానంలో వేరే వాళ్ళు ఉంటే పోలీస్ కేసు పెట్టి అందర్నీ కటకటాల పాలు చేసేవాళ్ళు. నీలవేణి మంచిది, భద్రయ్య నెమ్మదస్తుడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ రోజే మన పరువు పోయుండేది. తారక్ తన మెళ్ళో తాళి కట్టినందుకు నష్టం జరిగుంటే చెప్పమనండి. దానికి తగ్గ పరిహారం ఇచ్చి పంపించేస్తాను. నీ వరకొస్తే ఒక తీర్పు, ఇంకొకరికి ఇంకో తీర్పా? పరిహారం ఇచ్చి కొనడానికి ఇది వ్యాపారం కాదు కాదంబరి, జీవితం. వాళ్ల మనోభావాలు దెబ్బతిన్నాయంటే మనీ ఇచ్చేస్తానంటావేంటి? ఇదేనా నీ సంస్కారం? నేనెలా నడుచుకోవాలో మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదండి. ఆ స్థితిలో నేను లేను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో కూడా నీకు తెలియట్లేదు. అందుకే హెచ్చరిస్తున్నాను కాదంబరి. నీకు నచ్చకపోతే అక్కడి నుంచి పక్కకి వెళ్ళుండొచ్చు కదా. కాస్త జాలి దయ ఉంటే మంచిది కాదంబరి. అడుక్కోమనండి, సహాయం చెయ్యమని అడగమనండి, చేస్తాను. అంతేకాని జాలి దయ అనేవి నా జీవితంలోకి ఎంటర్ అవ్వవు. నేనిలా సీరియస్గానే ఉంటాను. సీరియస్గానే ఉంటుంది నా రియాక్షన్. ఇలాంటి దాని కడుపున తారక్ పుట్టడం వాడి దురదృష్టం. కానీ వాడికి నీలవేణి భార్య అవ్వడం మా అందరి అదృష్టం. ఈ సమస్యకు పరిష్కారం ఆ మా ఊళ్ళమ్మ తల్లే చూపించాలి. భద్రయ్య, నీలవేణి మనల్ని ఇక్కడ ఉండమంది ఎందుకు? కాఫీ టీలు ఏమైనా పట్టుకొస్తుందేమో. నాన్న, అక్క మర్యాద చేయాలనుకుంటే ఇంట్లో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది, కానీ ఇలా బయటికి ఎందుకు తీసుకొస్తుంది? ఏమోనమ్మా. అమ్మో, మళ్ళీ ఏ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఇచ్చిందంటే
ఈసారి కర్రతోనే కొడతారేమో. నా మనవరాలు వచ్చింది. నానా ఎందుకు వచ్చారు? అదేంటమ్మా ఎందుకు వచ్చారని అడుగుతావేంటి? మీరు రావడంతోనే కాదంబరి అమ్మగారితో గొడవ పెట్టేసుకున్నారు. మేము వచ్చింది గొడవ పట్టానికి కాదే, నీకు సారీ ఇవ్వడానికి. ఎవరు ఇవ్వమన్నారు మిమ్మల్ని? ఇప్పటికే ఖర్చులు పెరిగిపోతుంటే నన్ను ఉద్ధరిద్దామని వచ్చారా? నువ్వు ఒట్టి మనిషి కూడా కాదే. పళ్ళు స్వీట్లు చీర ఇస్తే మా కాస్త సంతోషంగా ఉంటుందని. ఆ, ఇక్కడ అవన్నీ ఉండవా? ఎందుకుండవు? ఇక్కడ డబ్బులకి కాదు దెబ్బలకి కూడా కుదవలేదు.